51వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ చండీ అలంకారం, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 24వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. సాయంత్రం 6:30 గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం. 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం, 27వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 28వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 30వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, అక్టోబర్ 1వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. విజయదశమి రాత్రి 9 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఏలూరు శిరీష, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్. శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, కోదండరామపురం, నెల్లూరు శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు కలశ స్థాపన, 26వ తేదీ ఉదయం 10 గంటలకు సామూహిక కుంకుమ పూజ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, 30వ తేదీ ఉదయం 10 గంటలకు సామూహిక కుంకుమ పూజ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, ఆగస్టు 1వ తేదీ రాత్రి 9 గంటలకు కలశ ఉద్వాసన, 2వ తేదీ విజయదశమి ఉదయం 6 గంటలకు పూలంగి సేవ, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు చైర్మన్ మరియు కమిటీ సభ్యులు. ఈ శివాలయం చైర్మన్ కావడం నా అదృష్టంగా భావిస్తూ, నా ఈ పదవీ కాలంలో వీలైనంత దేవుని యొక్క అభివృద్ధికి కానీ భక్తుల యొక్క అవసరాలను బట్టి సౌకర్యాలను తీర్చిదిద్దడంలో కృతనిశ్చయంతో పనిచేస్తానని మీకంటూ తెలుసుకుంటూ, ఈరోజు 22వ తారీఖు నుంచి రేపటి నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగు నవరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించి భక్తుల యొక్క కోరికల మేరకు, భక్తుల యొక్క ఆశీస్సుల మేరకు నడుపుతున్న ఈ నవరాత్రి ఉత్సవాల్ని దిగ్విజయం చేయడంలో మీ పాత్ర వహిస్తారని మనకు రామోత్సవం ముందు రోజున సెమీ పూజ అనేది సామాన్యంగా మన చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ చేయరు. సెమీ పూజ పాండవుల యొక్క అజ్ఞాతవాసంలో వాళ్ళ ఉనికిని తెలుసుకోకుండా ఉండడం కోసం వాళ్ళ యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు మీద దాచిపెట్టి తర్వాత వాళ్ళు మరలా అజ్ఞాతవాసం అయిపోయినాక వచ్చేటప్పుడు విజయదశమి రోజు ఆయుధాలను తీసుకొని పూజ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ ఆయుధాలు ధరించిన రోజుగా విజయదశమి రోజుని గుర్తించి మనం చేసుకుంటున్న కార్యక్రమాన్ని ఈ గుడి యొక్క ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఆ ఆనవాయితీ కార్యక్రమం సెమీ పూజ అక్టోబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి మన బస్టాండ్ దగ్గర గర్ల్స్ స్కూల్ ఎదురుగా ఉండే దగ్గర పెట్టి అక్కడి నుంచి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ గ్రామోత్సవం మేళతాళాలు, మంగళవాద్యాలతో, పండర భజనలతో, కోలాటాలతో, దదీప్యంగా బాణసంచా వేడుకలతో చేయాలని ప్రముఖంగా నిర్ణయించుకున్నాము.